अरे चाय पीती अट्टा कासेप कुको अरे सीधया अरे ఈ పోడు వేడి వాడికి వచ్చింది అరే మహారాజ్ అరే ఎంతో మంది మనుషులు ఉన్నారు ఒక్కరైనా నాకి చూడలేదా अरे भाई చూచారా చూచారా మహారాజ్ ఇంతమంది మనుషులకి ఉన్నారు ఒక్కరైనా నాకి చూడలేదా అరే నాది బుడతడికి భయ్ అరే నువ్వు దాన్ని పట్టుకోవా దాన్ని పట్టుకో కొడుకు జాడ తెలియకండే తిరిగి తిరిగి ఓడి తిరిగి బుడతాడందు అరే ఎక్కడ ఎక్కిన నాది కర్నూలు జిల్లా కాజీపేట కడప కర్నూలు జిల్లా కాజీపేట పల్లె పల్లె ఎదిగి పల్లె పల్లె ఎదిగి తిని ఊరు ఊరు తిరిగి అగే భూమి తల్లి హైపు తల్లి హైపు అయ్యో ఎక్కడ ఎక్కడ
అరే మాది ఊరికి గుంటూరుకు జిల్లా గుడివాడి తాలూకా అందులో ఉండే విడివాల గ్రామం. అరే బీడీ పిచ్చి లేదు, మందు పిచ్చి లేదు, నాకు ఇదే పిచ్చి. నా పెళ్ళామే పిచ్చే, నాది పెళ్ళామే పిచ్చే, బీడీ పిచ్చి లేదు, మందు పిచ్చి లేదు. అరే అది ఎట్కి పోయిందో కానీ అరే మాది ఊరికి గుంటూరు జిల్లా గుడివాడి తాలూకా అందులో ఉండే మిడివాలపై గ్రామం. కేవరే దాంట్లో ఏమన్నా సంబంధం ఒకదానికొకటి? అరే ముడ్డి మళ్ళని చెప్పా. గుడివాడ గుడివాడలో ఉందా? గుడివాడ జిల్లాలో ఉందా? అరే గుడివాడికి కాదు రాదు, గుడివాడ జిల్లానా? అరే గుడివాడ జిల్లా కాదు, కడప జిల్లా, కడుపు జిల్లా, కడుపు 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 అని జిల్లానా? అవు కడప జిల్లా. అవు అదే కడుపుకి కడపకి అంట. మరి కడప జిల్లా కడుపు జిల్లా కడుపు జిల్లా అంటుంది. అరే అందుకని నాది కడుపుకి పోయింది, కడుపు పోయిందివా? కడుపు పోయిందా? కడుపు పోయేదేంది? ఎక్కడ ఆడవాళ్ళ పోద్ది కానీ మగవాళ్ళ పోద్దా? ఏమి కడిగా? కడుపు ఆడవాళ్ళ పోద్ది మగవాళ్ళ పోద్దా? అరే భయ్యా, ఇంతకు ముందు 2 సంవత్సరాల కింద ఆడవాళ్ళకే వచ్చింది కడుపు, మహాతల్లికి ఓటం తప్పితే 2-3 సంవత్సరాల నుంచి కాలం అంతా తల్లా కిందులుగా ఉంది. అవును. అరే ఎందుకంటే కింద మండలో ఉన్న సూర్యకాడ నుంచి నెంబర్ దాకా ఒకటే రేట్ చేశారు పచ్చకు. కట్టలకి వస్తే ఎక్కడ పెట్టాలి తెలియక ఆడవాళ్ళు వదిలి మగవాళ్ళు వేసుకున్నారు. ఇప్పుడు అంతా మొత్తం పోయింది, అందుకని ఆడవాళ్ళకి పోదు, మగవాళ్ళకి వచ్చింది కడుపు. అరే కడుపు అంటే కడుపు కాదు, కడుపులు బుట్టలు బిడ్డడికి పోయాడు. చెప్పచ్చు కదా, కడుపు పోయింది అంటే కడుపులు బుట్టలు బిడ్డడికి పోయాడు. ఏ చచ్చిపోయింది? నీ తాతకిస్తావు, నీ ముత్తాతకిస్తావు, నీ జాతకి తీసావు, అని నీకు ఇస్తావు. నువ్వే చెప్తావు కదా ఇప్పుడు. కొడుకు సావాలి, నువ్వు సల్లంగా ఉంటావు రేబే. నువ్వేగా చెప్పింది. అరే పోవటం అంటే ఇల్లు వదిలి అయిపోలేకుండా కై పూసేసి సాయిబు, మరి ఆ రకంగా చెప్పొచ్చు కదా. సాయిబు గారు కోపం అన్నట్టు ఒక మాట అడుగుతా. చెప్పు. ఆమె ఎవరు? నా పెళ్ళం. నిజమా? నిజంగానేనా? అరే ఊరకు అడుగుతున్నా. అరే ఇందాక నుంచి నువ్వు కింద తొక్కుతున్నావు, పైన ఒత్తుతున్నావు. అరే నాది పెళ్ళం చూసినాంచి ఒత్తటం మాని తొక్కటం మాని దాన్ని సరి చూస్తావేమి? అసలు నిజంగా మీ భార్యనా? నాది పెళ్ళం. అది మేము అనకూడదులే, మీ భార్య అని అంటున్నా. అరే వీడు ఏమన్నా మందు ఎక్కువైందా ఏమో? అరే నాది పెళ్ళాన్ని పెట్టుకుని నాది పెళ్ళం నాది. నువ్వు కోప్పడు కాదు సాయిబు, ఆమె నీకు అరే ఇది నాకు ఎట్లా దొరికిందట? ఇంటి అనగా 6 నెలలు కవిలి కాసాడు. అరే సాయిబు, అరే పీరు అరే నీకు మీసాలు లేకపోయినా గడ్డం ముందరే కింద పొడుగ్గా దాన్ని చూసైనా ఉంటుంది, నా కూతుర్ని చేసుకోమన్నాడు. అవునా? మా మామ పకీర్ దీన్ని ఇచ్చి చేశాడు. చూపిస్తావు నాకు? ఏమి చెప్పమంట? పకీర్ని చూపిస్తావా అంటున్నా. అరే మా మామకి లేడు, మా మామ గోల్కొండ పోయాడు. అదే కొడుకు ఎక్కడే? కొడుకు ఎక్కడే? ఎక్కడే కొడుకు? వాడిని పీకరా, ఇట పీకరా గాలి నా కొడుకుని. సాయిబు ఏమి నా కొడుకు? గాలి నా కొడుకు. అరే వాడి పేరు పెట్టుకున్నావురా ఆ ముద్దుకే. ముద్దుకు పెట్టుకున్నావా? అరే ముద్దుకు అంటే ఎట్టా పుట్టాడు అనుకున్నావు? మంచి భక్తి పరుడు అంటే నువ్వేందో. అరే కాదురాదే, నాది నా పెళ్ళాం. వాడు పుట్టిన నాకు అన్నీ మానేశాం, ఒక పనే చేశాం. ఏం చేసినావు? వాడు పుట్టే పనే చేశాం. సాయిబు నువ్వు చిన్నోడు కదా. అరే చిన్నోడు అంటే వరకు వస్తాడు బిడ్డ. ఏం చేసినవే? అరే నాది చాకిరీ చేశా. ఏం చాకిరీ? అది వీడికి చూపియాలవా జనంలో? అది నిద్రపోయా. ఎక్కడే నువ్వు వచ్చి నా కొడుకు ఇందాక బలిసినోడు ఉంది కదా. అరే మెడ నిండా మేక పెంటుకలు దండాలు వేసావు సదా. అరే తలకాయ పైకెత్తు, కొంచెం ఎత్తురా. అరే తలకాయ ఎత్తమంటే పళ్ళు ఎత్తుతావా?
అరే ఈ మతం మనకి పనికిరాదు, ఇంటికి పోతాంటారు. అరే సీతయ్య ఇంటికి రావు. రాను తండ్రి రాను. దండం పెట్టి దండం పెట్టు. సద్గురు పాదములు విడిచి రాను తండ్రి. సద్గురు సద్గురు పాదములు విడిచి ఎంత మాత్రం రాజాలను తల్లి. అరే కొడక, మన కులము వారందరూ ఇంటికి ఒక ఆటో కొన్నారు సీతయ్య. ఇంటికి ఒక ఆటో కొన్నారు. ఉల్లిపాయ ఇటు రాయా, నువ్వు ఏనుగులాగా అడ్డం వస్తావేనా? నువ్వేడు అయ్యా బిడ్డ పోయినా. అరే సీతయ్య ఇంటికి ఒక ఆటో కొన్నారు మన కులపోళ్ళు. ఉల్లిపాయలు కేజీ వచ్చి 5 రూపాయలు. మాది కూడా మీ కులమే. అరే నీకు ఏమిది అనుమానం లేకుండా నాది కులం అంటావు? నాది పెళ్ళాం మీద కన్ను చేసావు, నాది కులం మారుతారు అదే. అరే సీతయ్య ఉల్లిపాయలు వచ్చి కేజీ 5 రూపాయలు. పాత ఇనుము 170 రూపాయలు. అబ్బో మరి ఎత్తుకు ఎత్తు ఎత్తుకు ఎత్తు ఎత్తుకు ఎత్తు వ్యాపారం సీతయ్య. వాడికి మొత్తం ఇప్పుడు బిగించాల. గట్టి గట్టే పంతులు వాడు ఏమీ చెయ్యవద్దు. వాడు ముందు ఆటోకు కొని తోలుతా ఉంటే నేను వెనక వ్యాపారం చేస్తా. అరే అయిందా? అయిపోయింది ఎవరు సీతయ్య అరే నువ్వు ఏమి చేయదురా తిక్కలు నా కొడుక. నువ్వు ముందు ఆటో తోలు, నేను వెనక వ్యాపారం చేస్తా. కేజీకి 10 పైసలు మిగిలిన సంవత్సరానికి 10 లక్షలు సంపాదిస్తాను. రావు. అరే నీకు 4 మంచి మాటలు చెప్తా వింటావు. అరే దాన్ని తగులుకోవా. పైన పోయే గరుడు కొడక. పైన పోయే గద్దలకి దేవుడైతే కింద తిరిగే కోడి పిల్లలకి తింటాయా స్వామి? ఏమి మతం పట్టావురా తిక్కలనా కూడా? తుప్పు మతం. అరే సీతయ్య పుట్టలో పల్లనాగు సంవత్సరానికి ఒకసారి నాగుల చవితి పండుగని అదిగా ముందు కూకున్న పిచ్చి తల్లులు మొత్తం ఒక్క పొద్దులుండి తెల్లటి పాలు తీసుకుపోయి మట్టి పుట్టలో పోసి చెంపలకి చెంపలు వేసుకుంటారు. పాములు దేములు అయితే మనుషులను కొడితే ఆ పంతులు ఎట్టాటి సన్నాసి మొత్తం పెట్టాడు నా కొడుకు. అరే ఇంటికి పోదంటావా? మాత్రం రాజాలు అవురా నీకు దగ్గర అనాల్సింది. అరే కొడుక పంతులు ఈడి తిక్కలు నా కొడుకు, ఈడికి కాదు అనాల్సింది, దీన్ని అనాలి. ఇటుకి రాయా, ఇటుకి రా. సైతా చిన్నప్పటి నుంచి ఆయన కొడుకులు ఆడిన ఆటల్లో ఆడించండి, పాడిన పాటల్లా పాడిచ్చింది. వాడు అడిగిందల్లా పెట్టింది, మిగిలింది మొత్తం ఇది తినింది. నాకు ఎండ పెట్టింది, ఏనుగులాగా ఇది ఊరింది, ఎలికలాగా నన్ను చేసింది. అందుకే నాకు అనుమానం వచ్చి దేని మీద అవునా కాదా ఏందే మీ ఇద్దరు సూపులేందే? మాలుడేలే మాలుడే. అదే అరే కొడుక
సరే కానీ ఇంతకీ మీ గురువు ఎక్కడా? మీ గురువు ఎక్కడరా? అరే నేను నడవలే, నేను కూకుంటాడు పెక్కరండి. చూసుకోరా బాబా ఈడుకో మా గురువు గారు. బ్రహ్మం, పైన కొప్పు పెట్టావు, కింద గడ్డానికి పెంచావు, నా కొంపలో నిప్పు పెట్టావు. ఎండనక వాననక రెయ్యనక పగులనక కష్టపడి 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 ధర్నా మీద శంక వేస్తే ఇట్లాంటి తిక్కలు నా కొడుకు ఒకడు. వీడికి మాయా మాటలు చెప్పి మత్తు మందులు పెట్టి నాది మతానికి భ్రష్టు పెట్టించింది కాక నా కళ్ళ ముందు కాళ్ళు బట్టి పిసుకు. మర్యాదగా నా కొడుకు నాకు పంపు. సరే సదయా, గురువుకి మాటలు రావు, నీకే రావు, ఆయనకేమొస్తాయి? బ్రహ్మం, నువ్వు పలకాకుండా కొలకాకుండా గుడ్లు పత్తికాయలు పెట్టుకొని మేలకుండా కూకుంటే నేను ఊరకపోతా. ఇప్పుడు మాది ముడుమాలకి పోతా, మా కుల పెద్దల్ని మొత్తాన్ని పోగు చేస్తా. అని హల్లి సార్, బుడే సార్, చిన్న మాస్టర్, పెద్ద మాస్టర్ పెళ్ళాం ఇటుకి రాయ. మీ అన్న పెద్ద కొడుకు పేరు ఏం పేరా? మీ అన్న కొడుకా? పడే సార్. ఇలా మొత్తాన్ని కడప నవాబు దగ్గరికి తీసుకుపోయి నీ మీద కేసు పెట్టి నిన్ను కోర్టుకి ఈడిపించి నీ పరువు కానీ తీపించకపోతే అరే నాది పేరు అదే అదండి. వస్తే నా కొడుకుని తీసుకురా, లేకపోతే ఆయన పదాలకే పెట్టిరా. అల్లా ఇచ్చిన ప్రాణం సల్లంగా ఉండి నీ దగ్గర ఓపిక ఉండి నా యావసి గట్టిగా ఉంటే మళ్ళా వచ్చే సంవత్సరాన్ని ఇట్టనే నాటకం. ఇట్లాంటి తిక్కలు నా కొడుకు 150 మందిని పుట్టిస్తా. నీ పరువు తీపిస్తా, గడపలో నీ పరువు తీపిస్తా. వేరెవరు కూడా నువ్వు సాక్ష్యం చెప్పాలి. పంతులా నువ్వు కూడా సాక్ష్యం చెప్పాలి. ఓరకొద్దు నీకు మందు పోపిస్తా. వేరే బోడా నువ్వు కూడా చెప్పాలా. నీ పరువు తీపిస్తా చూడు కడప, నువ్వు పరువు తీపిస్తావు. అమ్మా ఆదాంబి, ప్రాణము ఎవరు సొత్తు తల్లి?
చల్లగా వెళ్ళరమ్ము తల్లి. చెప్పు ఇప్పుడు పాడ స్వామి అక్కడ కూర్చో కుర్చీలో కూర్చో. అన్న కుర్చీలో కూర్చో. స్వామి వీడు ఎన్ని చెప్పినను మీ పాదసేవ వీడు రానంటున్నాడు. వీడికి తల్లివి తండ్రివి మీరే అన్యాయి కాపాడు స్వామి. అలాగే తల్లి తల్లివి తండ్రివి నీవే, సుతుని కాపాడు భారము నీదే స్వామి, నీదే స్వామి. నాదు గర్భమందు బయలువెడలినాడు, ఓంకార శబ్దమున పుట్టిన వీడు. గర్భమందు బయలువెడలినాడు, ఓంకార శబ్దమున పుట్టిన వీడు. ఆవగించినాడు